ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పుల వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపై అజిత్ దోవల్ ప్రధానితో చర్చించారు. సరిహద్దులో పాక్ కాల్పుల తీవ్రత పెంచిన విషయాన్ని ప్రధానికి వివరించారు. నిన్నటి వరకు చిన్న చిన్న ఆయుధాలతోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ నిన్నటి నుంచి ఆయుధాలు మార్చింది. ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పుల వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపై అజిత్ దోవల్ ప్రధానితో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. అక్కడ కొంత ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున కాల్పులు మొదలయ్యాయి. మొదట గత 10-12 రోజుల నుంచి కూడా చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డటువంటి పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు పెద్ద తుపాకులతో, అదేవిధంగా ఆర్టిలరీ, అదేవిధంగా శత్రుఘ్నులతో ఈ యొక్క దాడులు నిర్వహిస్తుంది. పెద్ద పెద్ద బాంబులను కూడా వేస్తుంది. దానివల్ల నిన్న 15 మంది చనిపోయారు. ఈ రోజు కూడా కొంచెం ఎక్కువ క్యాజువాలిటీస్ ఉన్నట్టుగా అక్కడి నుంచి సరిహద్దు నుంచి వస్తున్నటువంటి సమాచారం. దాంతో కొంత ఆందోళనకరంగానే ఉంది. భారత ప్రభుత్వం ఏం చేయాలి, ఇప్పుడు 15 మంది, ఈ రోజు కూడా దాని సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా రీటైలేట్ చేయాలి, ఇక పెద్ద మొత్తంలో ఇక బోర్డర్ వైపుకి ఈ యొక్క భద్రతా బలగాలను ఎక్కువగా మోహరించి ధీటుగా సమాధానం ఇవ్వాలా, బోర్డర్ క్రాస్ చేయాలా లేదా ఆర్మీ అన్న విషయాల మీద ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. నిన్న ఆపరేషన్ సింధూర్ లాగా కాకుండా ఈసారి గ్రౌండ్ ఫోర్స్ తోనే ఇక ఈ యొక్క వీళ్లకు సమాధానం ఇవ్వబోతున్నారు. ఇక బోర్డర్ లో ముఖాముఖి తలబడుతున్నారు. సో ఇక ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఈ యొక్క యుద్ధంలో ఎవరిది పై చేయాలనేది చూడాలి. ఇప్పటి వరకైతే కొంత సమయాన్ని పాటించినటువంటి భారత ప్రభుత్వం ఇప్పుడు భారత్ వైపున కొంత క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతున్నాయి. జవాన్లు మృతి చెందుతున్నారు. తర్వాత సివిలియన్స్ కూడా ఎక్కువ మంది మృతి చెందుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు ఇది ఒక కీలకమైనటువంటి సమయం, క్లిష్ట సమయం కాబట్టి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నిన్న ఈ రోజు కూడా కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కేంద్ర భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ డోవల్, అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి, ఇతర విభాగాలు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి విభాగాల ఉన్నతాధికారులు వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈ రోజు ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాబోతుంది. ఈ సమావేశం తర్వాత ఉద్రిక్తతలు, అంటే అక్కడ సరిహద్దుల దగ్గర ఏదైతే ఉద్రిక్తతలు నెలకొన్నాయో వాటికి జవాబు చెప్పే విధంగా భారత సైన్యం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. పెద్ద ఎత్తున ఇక పాకిస్తాన్ మీద తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ దానికి సంబంధించి ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. అంటే వాళ్ళు శత్రుఘ్నులు, అదేవిధంగా ఆర్టిలరీ, తుపాకులు, తర్వాత పెద్ద మిషన్లు వీటన్నిటిని ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది ఒక చిన్నపాటి యుద్ధం లాగానే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకా ప్రత్యక్ష యుద్ధంగానే మనం కూడా దిగాల్సినటువంటి అవసరం ఉందా అన్న కోణంలో ఇప్పుడు భారత ప్రధాని నేతృత్వంలోని ఈ సమాలోచన చేస్తోంది. ఈ సమాలోచన తర్వాత ఖచ్చితంగా మళ్లీ త్రివిధ దళాలతో భారత ప్రధాని సమావేశం అవుతారు. ఆ సమావేశంలో
ఏ విధంగా తిప్పికొట్టాలి, చిన్న చిన్న ఈ విధంగా కాల్పులు జరుపుతూ అక్కడ కొంత అశాంతి వాతావరణం, అక్కడ గందరగోళ వాతావరణం నెలకొల్తుంది. దాంతో భారత ప్రభుత్వం అయితే ఆందోళన చెందుతుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటుంది. సో ఈ రోజు దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. మరి కొద్దిసేపట్లో ఈ ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత సరిహద్దులో కూడా కొంత పరిస్థితి అయితే గంభీరంగా మారే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు శ్రీనివాస్ అక్కడ నుంచి బోర్డర్ నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం, ఇక్కడ రక్షణ శాఖ అధికారుల నుంచి కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం అయితే అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఇరు సరిహద్దుల దగ్గర కూడా ఇప్పుడు సరిహద్దు దగ్గర ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్తలను సరిచేయడానికి ఈ సమావేశంలో సమాలోచనలు అయితే జరుగుతున్నాయి.